అది జలస్ అన్నమాట, విపరీతమైన ద్వేషం. ఎట్టొస్తాడు, ఎట్టిస్తారు వీళ్ళకి, అసలు వాళ్ళు దుర్మార్గులే, రాక్షసులే, వాళ్ళు కనబడగానే రాత్రిపూట్ల మనుషుల్ని కసకస కసకస పొడి చంపేస్తుంటారే అన్నంత ఫీలింగ్ ఉంది. ఈయనకి అంత ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారో తెలియదు మనకి. ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ప్రజలు ప్రేమించకపోతే ఎంతమందిని చంపుతారు వీళ్ళు. అక్కడున్న పులివెందుల రోడ్లు చూస్తే నీ హైదరాబాద్ రోడ్లతో పోటీ పడతాయి. అది వాళ్ళు అభివృద్ధి చేసి చూపించారు కాబట్టి అక్కడ నమ్ముతున్నారు. కానీ ఒకటి సార్, ఈ విషయంలో నిజంగా అంతగా తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది చిరంజీవి గారి వ్యాఖ్యల్ని? అలాగే టీడీపీలో ఒక వర్గం ఏమన్నా లైన్ దాటి వ్యవహరిస్తుందా? అంటే మీకు తెలుగుదేశం పార్టీలో ఫ్రమ్ ద బిగినింగ్ అది మనస్తత్వం మార్చడం కష్టం. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నీ ఆలోచన తీరు ఎట్లా ఉంటుందో, ఇప్పుడు నీ ఇంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో అసలు ఇంకొక నాయకుడు అనేవాడు భూమి మీద వేస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. దైవాంశ సంభూతుడు ఎన్టీ రామారావు, ఆయన లాంటి దైవాంశ సంభూతుడి వల్ల అసలు ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా బ్రతుకుతున్నాం. ఆ తర్వాత మనందరికీ అన్నం తినడం నేర్పించింది, మన ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు పుట్టింటికి వెళ్ళడం నేర్పించింది, ఆ తర్వాత అసలు మనకి సంస్కారము సంస్కృతి నేర్పించింది చంద్రబాబు నాయుడు అని వాళ్ళు బలంగా నమ్ముతారు. అలా నమ్మేటటువంటి వాళ్ళకి అసలు ఇంకొక వర్గం అనేటటువంటిది నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళు రెడ్లతో ఏంటి గొడవ, పవర్ గొడవే కదా. కానీ రెడ్ల మీద వాళ్ళు చిమ్మినటువంటి విషం, లైక్ ప్రతి సినిమా